హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో కొత్త హెల్దీ డ్రింక్ గురించి మీతో షేర్ చేయడానికైతే మేము ముందుకు వచ్చాను. ఎంతో సింపుల్గా చేసుకునే ఈ హెల్దీ డ్రింక్ను మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తాగితే మంచి మంచి రిజల్ట్స్ని అయితే మీరు పొందుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా డ్రింక్ ఏంటిది, ఎలా చేసుకోవాలి, అసలు ఇది తాగడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు అనేది అయితే మీతో చెప్పేస్తాను. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఈ డ్రింక్ దేంతో చేస్తారంటే కొత్తిమీర యూజ్ చేసి చేస్తామండి. కొత్తిమీరని లాస్ట్లో కర్రీలో వేసుకుంటేనే చాలా మంచిది అంటారు. అలాంటిది జ్యూస్ చేసుకుని తాగితే ఇంకెంత మంచిదో మీరే ఊహించుకోండి. ఈ కొత్తిమీరలో మనకి విటమిన్ ఏ, సి, ఈ, కే ఉన్నాయండి. ఈ డ్రింక్ తాగడం వల్ల మన డైజెస్టివ్ పవర్ అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో ఎసిడిటీ ప్రాబ్లం కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఉన్న వాళ్ళకి ఇది ఒక చక్కని పరిష్కారం అన్నమాట. మన హార్ట్, లివర్, కిడ్నీ, లంగ్స్ వీటన్నిటికీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడానికైతే ఈ డ్రింక్ బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు కొత్తిమీర నమిలితే ఆ సెన్సేషన్, వికారం అనేది పోతుంది. అండ్ నోట్లో పుండ్లు లాంటివి కనుక ఉంటే ఎవరికైనా కొత్తిమీర నమ్మడం వల్ల అవి తగ్గుతాయి అన్నమాట. రెగ్యులర్గా దీన్ని తాగడం వల్ల బీపీ అనేది కంట్రోల్ అవుతుంది. చాలామంది హై బీపీతో బాధపడుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ప్రతిరోజు కొద్దిగా కొత్తిమీర జ్యూస్ చేసుకుని తాగితే మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. అలానే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా డైలీ కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ సైజు గ్రాడ్యువల్గా తగ్గుతాయి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మెయిన్ కొత్తిమీర మన స్కిన్ టోన్ని చేంజ్ చేసి స్కిన్ గ్లోగా అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఎవరైనా సరే స్కిన్ గ్లోయిగా అవ్వాలనుకుంటే ఖచ్చితంగా 2 డేస్కి ఒకసారి కొత్తిమీర జ్యూస్ అయితే తీసుకోండి. ఈ కొత్తిమీర ఏం చేస్తుందంటే స్కిన్ ఎలాస్టిసిటీని పెంచి చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది అనమాట. అంటే మనం యంగ్గా కనిపించడానికి, మొహం ఫ్రెష్గా కనిపించడానికి, స్కిన్ హెల్దీగా కనిపించడానికి ఈ కొత్తిమీర అనేది బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఈ కొత్తిమీరతో హెల్దీగా డ్రింక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఫ్రెష్గా కొత్తిమీరని ఒక కట్టను తీసుకోవాలి. అప్పుడే మార్కెట్ నుంచి ఫ్రెష్గా తెచ్చిన దాంతోనే చేసుకోవాలండి. అంతేగాని ఒక 4-5 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టి దాంతో చేసుకుంటే పెద్దగా యూజ్ అయితే ఏముండదు. కంప్లీట్గా మనకి 100% అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనకి రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదైనా సరే ఫ్రెష్గా ఉన్నప్పుడే దాని న్యూట్రిషన్స్ వాల్యూస్ అన్నీ మనకు వస్తాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కొత్తిమీరని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని ఇది కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని కట్ చేసిన కొత్తిమీర, ఒక చిన్న అల్లం ముక్కని పీల్ ఆఫ్ చేసి అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని మళ్ళీ బ్లెండ్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులో టేస్ట్ కోసం ఒక స్పూన్ హనీ అలా మిక్స్ చేసుకొని తాగితే బెటర్. డైరెక్ట్గా తాగేవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే డైరెక్ట్గా అయినా తాగొచ్చు, లేకపోతే డైరెక్ట్గా తాగలేము అనుకున్న వాళ్ళు హనీ మిక్స్ చేసుకొని తాగొచ్చు. ఇందులో హనీతో పాటు ఇంకో ఇంగ్రీడియంట్ ఉంది యాడ్ చేసేది, అదే లెమన్ అండి. ఒక హాఫ్ లెమన్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటే చక్కగా పుల్లగా బాగుంటుంది. మార్నింగ్ కూడా ఎంప్టీ స్టమక్కి చక్కగా ప్లెజెంట్గా ఉంటుంది. సో చూసారు కదండి, హార్డ్లీ ఇది చేయడానికి నాకు 5 minutes టైం కూడా పట్టలేదు. అంత సింపుల్గా అయిపోయే ఈ డ్రింక్ని మీరు కూడా చేసుకుని తప్పకుండా ట్రై చేయండి. అండ్ కొత్తిమీర కాస్ట్ కూడా ఎక్కువగా ఉండదు కదండి, మన బడ్జెట్లోనే ఉంటుంది కాబట్టి అందరూ తప్పకుండా తాగండి. మీ హెల్త్ కోసం చెప్తున్నాను. ఈ వింటర్లో ఎస్పెషల్లీ తాగితే ఇమ్యూనిటీ అనేది వస్తుంది. ఇక్కడ ఇదేం జ్యూస్ అనుకుంటున్నారా, కొత్తిమీర జ్యూసే అండి. జ్యూస్ చేసిన తర్వాత ఒక 5 minutes అలా ఉంచేస్తే ఇలా అయ్యింది, జ్యూస్ సెటిల్ అయిపోయింది అనమాట. సో దీన్ని కలుపుకొని తాగడమే. బట్ ఇది చూస్తాక మాత్రం భలే ఉంది, 2 కలర్స్తో కలర్ఫుల్గా. ఓకే అండి, ఇంకా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్, కీప్ వాచింగ్.